ఇక వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బస్ యాత్రను విజయవంతం చేసేలా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సామాజిక న్యాయబేరి బస్ యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పాతగాజువాక వస్తున్న క్రమంలో ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు వైసీపీ సర్కారు పెద్దపీట వేస్తుందన్నారు. రాజ్యసభ స్థానాల్లో బీసీలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలియచెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం చేసుకోవాలి, ఎవరు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనే విషయాలు తెలియచెప్పడానికి గతంలో అడ్డుకునే విధంగా ఈ 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చెందిన మంత్రుల్ని బస్సు యాత్ర ఈరోజు శ్రీకాకుళంలో మొదలుపెట్టడం జరిగింది. సాయంత్రం విజయనగరంలో సభ ఉంటుంది, మళ్ళీ రేపు పొద్దున గాజువాకలో సభ ఉంటుంది. ఇది చూసుకుని అనకాపల్లి, యనమచిలి, తుని మీదుగా రాజమండ్రి వెళ్ళి రేపు ఈవినింగ్ రాజమండ్రిలో 4 o'clock బయలుదేరుతుంది. దాని తర్వాత మరి కృష్ణా, గుంటూరు జిల్లా చూసుకునే పల్నాడు, నర్సరావుపేటలో బయలుదేరుతుంది. లాస్ట్ రోజున రాయలసీమ జిల్లా చూసుకుని అనంతపురంలో ఈ యాత్ర ముగుస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఎన్నాళ్ళు ఎవరైతే ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా నిర్లక్ష్యం గురికబడ్డారో ఈ బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు వీరందరూ కూడా సమానమైనటువంటి భాగస్వామ్యం అన్నింటిలో కూడా కల్పించి అన్ని రంగాల్లో వారి అభివృద్ధికి కృషి చేసి వారిని ఫ్రంట్ లైన్ లో ఉంచాలి అన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సామాజిక న్యాయం కోరుకున్నారో, మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే సామాజిక న్యాయం కోరుకున్నారో దాన్ని ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కదా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామాజిక న్యాయాన్ని 100 పాళ్ళు అమలు చేసే విధంగా రాష్ట్ర మంత్రివర్గం మొదలుపెట్టి 25 మంది మంత్రులు ఉంటే 17 మందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇవ్వటం, అలాగే 56 కార్పొరేషన్ చైర్మన్స్ ఇవ్వటం, 672 డైరెక్టర్లు ఇవ్వడం, ఇలా 13 జిల్లా చైర్పర్సన్స్ ఉంటే 7కి అంటే మోర్ దాన్ 60% బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవ్వటం, మున్సిపల్ మేయర్స్, కార్పొరేషన్ మేయర్స్ అంటే అన్నింటిలో కూడా ఇన్నాళ్ళు ఎవరైతే నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలు, కులాలు ఉన్నాయో వారికి అందరికీ కూడా ఈ రోజున సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఒక గుర్తింపుని, గౌరవాన్ని తెచ్చే విధంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే